ఓఫీర్ మినిస్ట్రీస్ నుంచి వచ్చిన సందేశము అనే నీళ్లతోనే కాళ్ళు కడుక్కోవాలి. అప్పుడే రాజకుమార పుత్రిక పాదరక్షలతో నీవెంత అందంగా నడుస్తున్నావమ్మా అనే సంఘ కన్యకను దేవుడు పెళ్లి చేసుకుంటాడు. ఓఫీరు బంగారంతో అలంకరించబడటం అంటే ఇదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు మనం సపరేట్గా ఉన్నాం. కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించేటప్పుడు ఇక ఇట్లాగే ప్రతి విషయంలో దేవుడు ఎలాగ నాకు సత్యం చూపించాడు. ఇప్పుడు చెప్పాలంటే ఇది వారాల తరబడి అయిపోద్ది ప్రసంగం, కానీ అవన్నీ అవసరం లేదు. మనమంటూ ఎవరితోనూ కలవడానికి వీలు లేకుండా ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం ఏంటంటే స్పష్టముగా ఇదే సత్యము, ఇదే దారి, ఇదే మార్గం, ఇందులోనే నడవాలి అనే సిద్ధాంత స్పష్టత మనకు కలగడానికి ఒక రెవల్యూషన్, ఒక ప్రత్యక్షత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ బండలో నుండి మనం చెక్కబడ్డాము గనుక ఇవాళ ఓఫీర్ మినిస్ట్రీస్ ప్రపంచానికి అవసరమైనటువంటి ఒక పరిచర్య. ఇది దేవుడు చాపిన హస్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు నిన్ను తెచ్చాడు గనక నీవు మామూలు మనిషిలాగా ఆలోచించొద్దు. నీ స్టాండర్డ్స్ వేరు, నీ విధేయత ఇంకా ఉన్నతంగా ఉండాలా, నీ నమ్మకత్వం, విశ్వసనీయత ఇంకా ఉన్నతంగా ఉండాలా, నువ్వు దేవుణ్ణి ప్రేమించే విధానం ఇంకా ఉన్నతంగా ఉండాలా. You are not an ordinary Christian because you are in no ordinary church. నీవున్న సంఘము సామాన్యమైనది కాదు. నువ్వు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వేం ఉన్నావో జాగ్రత్త, ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త, నీ ఏకాంత జీవితం జాగ్రత్త, నీ స్నేహితులతో నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్త. దేవుడు ప్రత్యేకంగా ఒక ప్రత్యక్షత అనే బండలో నుండి చెక్కి నిలబెట్టిన సంఘంలో ఉంటూ నువ్వు ఆ నామకార్థ సంఘాల మనుషుల్లాగా మాట్లాడొద్దు, ప్రవర్తించొద్దు. ఉన్నత బహుమానం పోగొట్టుకోవద్దు. ఒక ఉన్నత స్థానానికి దేవుడు నిన్ను తెచ్చాడు. దానికి తగినట్లుగా ప్రవర్తిస్తే గొప్ప బహుమానము నీ సొంతం అవుతుంది యుగ యుగాల పాటు. ఆషామాషిగా తీసుకున్నావు అనుకో, అందరిలాగా నువ్వు మాట్లాడి అందరిలాగా ప్రవర్తిస్తే దేవుడిచ్చిన ఉన్నతమైన కిరీటాన్ని నువ్వే పోగొట్టుకుంటావు. ఈ కొత్త సంవత్సరం అంతా మనం దేవభక్తి సాధన మీద దృష్టి పెడదాం. ఈ మొదటి ఆదివారము నుండే ఒక తీర్మానం చేద్దాం. నన్ను మార్చు తండ్రి. ఒక ఉన్నతమైన ప్రత్యక్షత అనే బండ మీదకి నన్ను తెచ్చావు. ఉన్నతమైన ప్రత్యక్షత అనే బండలో నుండి నన్ను చెక్కావు. ఇది ఆలోచించుడు అన్నారు. ఆలోచించండి. ఎవరికి రాని తలపు ఓఫీర్ గారికి ఎందుకు రావాలండి? అది వర్టికల్గా వచ్చిన ప్రత్యక్షత. మరి ఆ ప్రత్యక్షత అనే బండ మీద నన్ను పెట్టిన తర్వాత అందరిలాగా నేను ఆలోచించవచ్చా? అందరిలాగా మాట్లాడవచ్చా? ఆషామాషిగా నీ జీవితాన్ని నువ్వు నడిపించొద్దు. నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తివి. ఉన్నత స్థానంలోనే నీ ఆలోచన ఉండాలి, నీ నడక ఉండాలి. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నన్ను ఎందుకు ఈ గొప్ప స్థానానికి తెచ్చావో, నీ చిత్తము నేను నెరవేర్చడానికి నాకు జ్ఞానమును బలమును పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని ప్రార్థన చేసి, ఇది మొదలుకొని నేను నా ముందున్న నూతన సంవత్సరం అంతా నేను పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నన్ను నేను కట్టుకోవడానికి సహాయం చేయమని ప్రార్థించుకుంటూ ముగించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం.